హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫన్ అండ్ ఫ్యామిలీ. మా ఇద్దరు యూట్యూబ్ ఛానల్. మరి అక్కది నాన్నది, నాన్న అక్క కూడా కనిపిస్తారు, అమ్మమ్మ తాతయ్య కూడా కనిపిస్తారు కదా, మరి వాళ్ళది కాదా? అమ్మమ్మ తాతయ్య కనిపిస్తారు ఇప్పుడు కనిపిస్తలేరు. మొన్న వీడియోలో సర్వపిండి ఒక రోజు చేసింది, ఇంకొక రోజు కుండలో బిర్యానీ చేసింది. తిన్నావు కదా, అప్పుడు తిన్నవా లేదా? వీడియో ఉన్నది వాళ్ళ యూట్యూబ్ ఛానల్ మన అందరిది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫన్ అండ్ ఫ్యామిలీ. ఓకేనండి, ఈ రోజు వీడియో కంటెంట్ వచ్చేసి మంచిగా చల్లగా ఉంది వాతావరణము. ఈ చల్లని వాతావరణంలో మనకి ఎక్కువగా వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. ఈ వాతావరణంలో మేమైతే మంచిగా చికెన్ పకోడీ వేసుకొని తినాలని అనుకుంటాను. అయితే ఈ చికెన్ పకోడీని కర్రీ లాగా అన్నంలో పెట్టుకొని తినే విధంగా చేస్తాను. అంటే ఫస్ట్ చికెన్ పకోడీ టైప్ లో వేసి తర్వాత దాన్ని కర్రీ లాగా ఎలా చేసుకొని తినొచ్చు అనేది కూడా చూపిస్తాను. చాలా బాగుంటది, టేస్టీగా ఉంటది. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పదండి. నేను ఇక్కడ అరకిలో చికెన్ తీసుకున్నాను, 1/2 kg. విత్ బోన్స్ తీసుకోవచ్చు, వితౌట్ బోన్స్ తీసుకోవచ్చు. సాల్ట్ తగినంత వేస్తున్నాను. పసుపు ఒక 1/2 చెంచా వేస్తున్నాను. కారం ఒక 2 చెంచాలు వేస్తున్నాను. కారం ఎక్కువగా వేసుకుంటే స్పైసీగా తినేటప్పుడు చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 చెంచా వేస్తున్నాను. జీలకర్ర పొడి ఒక చెంచా వేసుకుంటున్నాను. ధనియాల పొడి ఒక చెంచా వేస్తున్నాను. గరం మసాలా కొద్దిగా వేస్తున్నాను. ఇవన్నీ మంచిగా చికెన్కి కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా కలిపిన తర్వాత ఒక 2 చెంచాల కార్న్ఫ్లోర్ బైండింగ్ కోసం తీసుకుంటున్నాను. ఒక 2 చెంచాలు శనగపిండి టేస్ట్ కోసం తీసుకుంటున్నాను, పకోడీ టేస్ట్ రావాలని చెప్పేసి. ఇవైతే మంచిగా కలుపుకొని ఒక 2-3 గంటలు మంచిగా పక్కకు పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే బయట కూడా పెట్టుకోవచ్చు. లేదు మాకు అంత టైం లేదు అని అనుకునే వాళ్ళు కుదిరితే ఒక 1/2 అవర్ అన్న పక్కకు పెట్టుకోండి, లేదంటే వెంటనే డీప్ ఫ్రై కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 గంటలు పక్కకు పెట్టిన తర్వాత ఒక 2 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. ఎగ్స్ వేయడం వలన మంచిగా ఒక పొర లెక్క ఫామ్ అవుతుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు చికెన్ పకోడీ క్రిస్పీగా కావాలంటే వితౌట్ ఎగ్ చేసుకోండి. నేను ఒకసారి ఎగ్ వేయకుండా ఒకసారి ఎగ్ వేసి చేస్తాను. మీకు ఇలా లూజ్గా అయిపోయింది పిండి అనిపిస్తే ఒకటే ఎగ్ వేసుకోండి, లేదంటే ఎగ్ వేయకుండా అయినా సరే వేసుకోవచ్చు. కానీ నాకు పైన లేయర్ లెక్క ఫామ్ కావాలి, మంచిగా ఎగ్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఎగ్ వేసి చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవైతే మంచిగా కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూడండి, ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇవి బాగా చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి కాల్చుకోవాలన్నమాట. అలా అయితే మనకి గ్యాస్ ఆదా అవుతుంది, ప్లస్ ఇవి మంచిగా ఉడుకుతాయి అన్నమాట చికెన్ ముక్కలు లోపల. చూడండి, నేను ఇక్కడ రెండోసారి కాలుస్తున్నాను. రెండోసారి అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. నాకు చికెన్ పకోడీ ఎక్కువ క్రిస్పీగా ఉండడం కంటే లోపల ముక్క మెత్తగా ఉడికితే మంచిగా అనిపిస్తుంది. ఈ ప్రాసెస్లో మీరు చేసుకున్నట్లయితే తప్పకుండా ముక్క అనేది మంచిగా మెత్తగా ఉడుకుతుంది. ఫస్ట్ టైం మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, అప్పుడు ముక్క అనేది ఆ వేడి మీద కొంచెంసేపు ఉడుకుతుంది. తర్వాత మళ్ళీ కాలుస్తాం కాబట్టి మళ్ళీ ఆ ముక్క అనేది వేడి చల్లారే వరకు ఉడుకుతూనే ఉంటుంది అనమాట. అలా మంచిగా ఉడుకుతుంది లోపల. ఇప్పుడైతే 2 పచ్చిమిర్చిని పొడవు ముక్కలుగా కట్ చేసి ఇంకా కరివేపాకును కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నా. ఈ కలర్ ఏంటి ఇలా ఉంది అని అనుకోకండి, మన ఫుడ్ కలర్ ఏం యూజ్ చేయలేదు కాబట్టి ఈ కలర్లో ఉంది. మన వేడి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేనైతే టేస్ట్ చేస్తాను. అంతకుముందు మీకైతే ముక్క ఎలా ఉడికింది లోపల అనేది చూపిస్తున్నాను. చూడండి, ముక్క అనేది మంచిగా ఉడికిపోయింది. పైన కూడా ఒక లేయర్ లెక్క ఫామ్ అయింది కదా మన పిండి. మన టేస్టీ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే టేస్టింగ్ టైం. కొట్టోడైతే పడుకున్నాడు, చైనా ఇంకా రాలేదు. వాళ్ళ కోసం కర్రీలాగా ప్రిపేర్ చేసి అన్నంతో సర్వ్ చేద్దాము. ఇప్పుడైతే నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. చూడండి, మనం ఎగ్ వేసినాం కాబట్టి పైన ఒక లేయర్ లెక్క ఫామ్ అయిందనమాట. మంచిగా ఉడికింది లోపల. 2 times మంచిగా కాల్చుకున్నాం కదా, పైన ఒక లేయర్ లెక్క ఫామ్ అయింది. మీకు కనిపిస్తుందా? చూడండి, ఇది మనం టమాటో కెచప్తో తినొచ్చు, నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ పెట్టుకొని తినొచ్చు, లేదంటే టమాటో చట్నీ కూడా నంచుకొని తినొచ్చు. ఇక్కడ నా దగ్గర టమాటో చట్నీ ఉంది, ఇందులో ముంచుకొని తింటాను. నార్మల్గా ఉంది టమాటో చట్నీతో. టమాటో కెచప్తో బాగుంటుంది, ఇంకా నిమ్మకాయ పిండుకొని తింటే కూడా బాగుంటుంది. కాకపోతే ఇది మనం కర్రీ చేయాలనుకుంటున్నాం కాబట్టి నిమ్మకాయ అయితే పిండట్లేదు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మనం రెడ్ ఫుడ్ కలర్ ఏది యూజ్ చేయలేదు కాబట్టి ఇలా నల్లగా వచ్చాయి కొంచెము, నో ప్రాబ్లం. ఫుడ్ కలర్ అంత మంచిది కాదు కదా హెల్త్కి, అందుకోసం అనేసి.
లోపల మాత్రం మంచిగా సాఫ్ట్ ఉడికింది చికెన్ అయితే చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్. తింటా అంటే తినాలనిపిస్తుంది. నేను ఎక్కువ చికెన్ తినద్దు, హీట్ అవుతుంది. అయినా కూడా టేస్ట్ బాగున్నాయి కాబట్టి తింటున్నా. ఇప్పుడు కర్రీలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకున్నా, నూనె అయితే వేసుకుంటున్నా. ఒక 2 పవాల నూనె వేసుకుంటున్నా, అంటే ఒక 4 చెంచాలు అనుకోండి. ఒక 2-3 ఉల్లిగడ్డలు తీసుకొని మంచిగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నా. ఒక 3 పచ్చిమిర్చిని ముక్కల్లాగా కట్ చేసుకున్నా. ఉల్లిగడ్డ మంచిగా వేగిన తర్వాత పసుపు ఇంకా వెల్లుల్లి దంచిన పేస్ట్ వేసిన తర్వాత సాల్ట్ వేసుకున్నా. ఇవి మంచిగా కలిసే విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 చెంచాల కారం వేసుకుంటున్నా. ఈ ఉల్లిపాయలకు సరిపడేంత ఉప్పు ఇంకా కారం వేసుకుంటున్నా, ఎందుకంటే మనం చికెన్ ముక్కల్లో ఆల్రెడీ వేసుకున్నాం కదా. ఈ చికెన్ ముక్కల్ని మంచిగా అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే అన్నంలో కలుపుకొని తినే విధంగా ఉంటుంది. మా చాంగాకి కూడా పెట్టిన, చాంగా కూడా ఇష్టంగా తింటుంది. మన చికెన్ పకోడీ కూర అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి పెట్టి టేస్ట్ ఎలా ఉందో అడుగుదాం రండి. మన సేన ఎప్పుడైనా సరే కూరలో పచ్చిమిరపకాయలు ఉన్న ఉల్లిగడ్డలు ఉన్న అన్ని తింటాడు. చైనీ అయితే అట్లా కాదు, అన్ని ఏరుతుంది. బాగుందా ఇంతకి? సూపర్. ఇప్పుడే నిద్రపోయి లేచిన సేన చికెన్ పకోడీ కూర తిని సూపర్ ఉంది అని చెప్తాడు. ఇప్పుడే స్కూల్ నుండి వచ్చిన చైనీ చికెన్ పకోడీ కూర తిని సూపర్ ఉందని చెప్తుంది. మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. నేను కూడా ఒకసారి అయితే తిని చూస్తాను ఎలా ఉందో మరి చికెన్ పకోడీ కూర. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. నిజంగా చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. సూపర్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇంతేనండి ఈ వీడియో. మా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ కూడా గట్టిగా కొట్టండి. బాయ్ బాయ్ బాయ్.